ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ డేరింగ్ అండ్ డాషింగ్ యాక్ట్రెస్ హేమ గారు. సో హేమ గారు, సంక్రాంతి శుభాకాంక్షలు. సో చాలా నిండుగా ఎప్పుడు కూడా అంటే కొంతమందిని చీరకట్లో చూస్తుంటే అలా చూస్తూ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో చీరలు కట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. బట్ మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్క్రీన్ మీద శారీసే, బయటకి ఏదైనా ఫంక్షన్కి వచ్చినా శారీసే, పార్టీలకు వచ్చినా ఫుల్ గానే ఉంటుంది. జీన్స్ అయినా లేకపోతే టాప్స్ అయినా నేను ఏంటంటే సెక్సీగా ఉండడానికి ట్రై చేస్తాను. ఈవెన్ చీర కట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నా నేను సెక్సీగా ఉండడానికి ట్రై చేస్తాను, కానీ వలగగా ఉండేటట్టు మాత్రం డ్రెస్ వేస్తాను. ఫస్ట్ నుంచి కూడా ఇష్టం? ఫస్ట్ నుంచి ఇష్టం లేదు, వేసుకోను. ఓకే, మోడర్న్ గా ఉంటాను. మోడర్న్ గా వేసుకోవడం ఇష్టం. ఆడియో ఫంక్షన్స్ కి క్యారెక్టర్ ఆర్టిస్టులు, నేను చెప్పేది 10-15 years బ్యాక్, ఓన్లీ చీరలు కట్టుకునే వచ్చేవాళ్ళు. నేను ఆ ట్రెండ్ చేంజ్ చేశాను. నేను లంగా ఓని వేసుకుని వెళ్ళేదాన్ని, హీరోయిన్ తో కాంపిటీషన్ గా డ్రెస్లు వేసుకుని వెళ్ళేదాన్ని. అందరూ కొంచెం గోల్ పెట్టేవాళ్ళు స్టార్టింగ్ లో, కో ఆర్టిస్టులు వాళ్ళందరూ కొంచెం జెల్స్ ఫీల్ అయ్యేవాళ్ళు. తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా నా ట్రెండే ఫాలో. ఏమేంటి అమ్మ క్యారెక్టర్లకు వచ్చి లంగా ఓని అనుకుంటారా వాళ్ళు? అప్పుడు అమ్మ క్యారెక్టర్స్ ఏం కాదు కదా, 15 years బ్యాక్ చెప్తున్నా. పిన్ని, అక్క, వదిన ఇట్లాంటి క్యారెక్టర్సే. కానీ నాకు ఆర్టిస్టులు కూడా అందరూ ఆంటీస్ లాగా చీరలు కట్టుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు నేను కొంచెం డ్రెస్లు వేసుకెళ్లేదాన్ని, మంచి గాగ్రా చోలీ టైప్ గానీ అట్లా. అలా ఎవరు క్యారెక్టర్ ఆర్టిస్టులు వేసుకెళ్లేవాళ్ళు కదా ఆ టైంలో, నేను బాగా వేసుకెళ్లేదాన్ని. స్టార్ట్ చేశాను. అది కాకుండా చీరల్లోనే బ్లౌజ్ ఎప్పుడు కూడా కాంబినేషన్ ఉంటుంది. నా బ్లౌజ్లన్నీ నువ్వు ప్రీవియస్ గా కూడా చూస్తే 15-20 years బ్యాక్ కూడా చీరకి బ్లౌజ్ కి కాంబినేషన్ ఉండదు. నేను డిఫరెంట్ బ్లౌజ్ వేసేదాన్ని. అలా ఇప్పుడు ట్రెండ్ అది, డిఫరెంట్ బ్లౌజెస్ వేస్తున్నారు. నేను అప్పుడే వేసేదాన్ని. ట్రెండ్ సెట్ చేసిందే మీరు. బాగా ఎక్కువ మటుకి నేనే. కానీ మీరు ఒక బోటిక్ పెట్టుంటేనా వేరే లెవెల్లో ఉండేదేమో. ఉండేదేమో, నిజమే. నా చీరలు అన్నా, నా కలర్స్ అన్నా, నేను వేసుకునే జ్యువెలరీ అన్నా అందరికి చాలా ఇష్టం. ఓకే, ఆల్మోస్ట్ 35 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి 350 పైగా చిత్రాలు, ఎటువంటి సపోర్ట్ లేకుండా 500 నాన్న, ఇంకా ఒక్కొక్క సంవత్సరం 20-30 సినిమాలు కూడా రిలీజ్ అయ్యేవి గట్టిగా. అసలు స్క్రీన్ మీద హేమ గారు, బ్రహ్మానందం గారు, హేమ గారు, ఎంఎస్ నారాయణ గారు, హేమ గారు, ఏవిఎస్ గారు, తర్వాత ధర్మ సుబ్రహ్మణ్యం హేమ గారు, వేణుమాధవ్ గారు, హేమ గారు, ధర్మవరపు గారు, హేమ గారు, హాలీ గారు, హేమ గారు, అండ్ ఈయన శివాజీ రాజాతో చేశాను, కృష్ణ భగవాన్ గారు. మీ అందరూ కాంబినేషన్, వాళ్ళతో వెళ్తాను కాకుండా అప్పటి నుంచి మొత్తం కాంబినేషన్ లో ఉన్న స్టార్ కమెడియన్స్ తో ఒక వైఫ్ గా మీరు, అంటే అక్కడ కోవేశ్వర్లా, ఇక్కడ హేమ అనుకునేలాగా ఉండేది. చాలా న్యాచురల్ గా యాక్టింగ్. ఇంట్లో అసలుకి పెళ్ళాం ఎలా బిహేవ్ చేస్తుందో అలానే బిహేవ్ చేసేవాళ్ళు స్క్రీన్ మీద. అతడులో తింగర పెళ్ళం పాపం, అప్పట్లో పెళ్ళాలను అలాగే కంట్రోల్లో పెట్టేవాళ్ళు. శాస్త్రం ఎత్తుకొని రాలేదా, ఇలా దోశల్లో పోస్తారా రేపు అడిగితే, మర్చిపోయిందండి తెస్తానని మళ్ళీ వెళ్ళిపోవటం. కానీ బ్యాక్ చూసుకుంటే భలే అనిపిస్తుంది కదా. చాలా అసలు రాజోల నుంచి వచ్చిన ఒక 7వ తరగతి చదువుకున్న అమ్మాయి రూల్ చేసింది. ఎగ్జాక్ట్లీ, అసలు ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్ గా నాకు. చాలా ఒక్క చిన్న రిమార్క్ లేకుండా ఇండస్ట్రీలో ఇప్పటికీ నేను ఫోన్ చేస్తే మా డైరెక్టర్స్ కాల్ ఎత్తుతారు, నా హీరోలు కాల్ మాట్లాడతారు, నా ఫ్రెండ్స్, నా కో ఆర్టిస్టులు అందరూ నాతో ఇప్పటికీ టచ్ లో ఉంటారు. సో అది అదృష్టం కదా. అంటే జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ మనుషుల మెంటాలిటీలు దూరం దూరం అయిపోతా వస్తాం కదా. సో నా విషయంలో మాత్రం అలా జరగలేదు. అది నిజంగా బ్లెస్సింగ్స్. మనం ఉండే తత్వం బట్టి ఉంటుంది కదా. సో ఒక్కొక్కళ్ళని కొంచెం 10 సినిమాల్లో చేసి కొంచెం మంచి యాక్ట్రెస్ అవగానే కొంచెం టెక్కు చూపిస్తారు. కరెక్ట్. ఏం అట్లా ఉండదు, పిలిస్తే వచ్చేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎవరైనా పూలు చల్లితే ఆ పూలు దులిపేస్తుంటది, దండలు తీసేస్తుంటుంది. లేదా అది పెద్ద డబ్బున్న వాళ్ళకని కాదు, లేని వాళ్ళ చావు కూడా చాలా మందికి వెళ్ళాను నేను. సో వాళ్ళకి కూడా నేను అంత దగ్గరుండి అంత జాగ్రత్తగా చూసుకునేదాన్ని నేను. అంటే పెళ్లికి వెళ్ళినా వెళ్ళకపోయినా చావుకి మాత్రం అటెండ్ అవ్వాలనేది నా కోరిక. ఈ రోజు మా మదర్కి ఇలా అయినప్పుడు మా ఊరంతా వచ్చినట్టు వచ్చారు. తమ్ముని పలకరించడానికి, నన్ను పలకరించడానికి ఊరంతా కదిలొచ్చినట్టు అయ్యింది. సో అది మేబీ ఆ బ్లెస్సింగ్సే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ టైంకి అందరూ ఉంటారు, చనిపోయే టైంకి ఎవరు ఉంటారో వాళ్ళే నిజమైన నిజమైన వాళ్ళు. అవును, నిజం.
ఎగ్జాక్ట్లీ. సో ఈ మధ్యకాలంలో కొంచెం వెళ్ళట్లేదు, కానీ బేసిక్గా అందరింటికి అందరి దగ్గరికి వెళ్ళొచ్చింది దాన్ని నేను. నాకు ఇష్టం. కల్పనా రాయ్ గారు చనిపోయినప్పుడు ఫస్ట్ శవాన్ని ముట్టుకున్నాను నేను. ఆవిడకి కాళ్ళకి దండం పెట్టుకొని. ఎక్కడ చనిపోయారు ఆమె? ఆవిడ ఇందిరానగర్ పక్కన ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. ఆవిడ శవాన్ని బండి ఎక్కించే వరకు అక్కడే ఉండి అన్ని దగ్గరుండి చూసుకుని పంపించాను ఆవిడని కూడా. ఓకే. అలా చాలా మంది ఉన్నారు ఆర్టిస్ట్. చనిపోయే టైంకి పొజిషన్ ఏంటి, ఎలాంటి ఒక చిన్న గదిలో ఉన్నారని చిన్న విన్నాను. గదిలో ఉంది. ఆవిడది కూడా పెద్ద చేయి పాపం, అందరికి బాగా పెట్టేవాళ్ళు. సో ఇంకా వేషాలు లేకపోయేసరికి ఒక్కొక్కళ్ళేమో ఎక్కువగా దాచేసుకుంటాము, కొంతమంది ఏమో అస్సలు దాచుకోరు. సో రెండు కరెక్ట్ కాదు. అది ఎక్కువ దాచేసుకున్నా మనం అనుభవించకుండానే పోతాం. అవును అవును అవును. అసలు దాచుకోపోయినా పోయే టైంకి నలుగురు ఉంటారో లేదో భయం. కానీ మీ దృష్టిలో ఇంత 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 జీవితాన్ని చూసేసారు ఇండస్ట్రీలో, ఏం లేకుండా వచ్చారులే ఇక్కడికి, అన్ని సంపాదించుకున్నారు కాబట్టి. జీవితంలో ఇవి ఉంటే సరిపోతుంది, ఇవి లేకపోయినా పర్వాలేదు అనిపించిన సందర్భాలు చాలానే ఉంటాయి కదా. చాలా ఉన్నాయి, ముఖ్యంగా ఒక లేడీ యాక్ట్రెస్ కి ఇవన్నీ. అవును. కూడు గుడ్డ ఉండటానికి మంచి ఇల్లు, తిరగడానికి కారు, అది బేసిక్. అది కాకపోతే నాకు మా మదర్ చిన్నప్పటి నుంచి, నేను పుట్టింది కూడా యాక్చువల్గా ఒక 2 స్టోర్ బిల్డింగ్లో, ఒక మేడ అనుకో, రాజోల్లో. గాంధీ బొమ్మ సెంటర్ అంటే బాగా ఫేమస్ రాజోలు ఊర్లో సెంటర్లో నా ఇల్లు. అక్కడ నేను పుట్టాను. కాలువ గోదావరి పక్కనే ఉంటాయి అన్నమాట. ఓకే. సో అంత లేనోళ్ళం అయితే కాదు, అలా అని చెప్పి ఉన్నవాళ్ళం కూడా కాదు. ఓకే, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఆ మైండ్ సెట్తోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఈ రోజు ఇలా నిలబడడం అనేది హ్యాపీ. చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్ని కోట్లు వస్తుంది, అన్ని కోట్లు వస్తుంది అని. నేను ఎప్పుడూ ఎవ్వరికి తల వంచలేదు. నాకు నచ్చితే నేను ఏదన్నా చేశాను, నాకు నచ్చకపోతే నాకు నచ్చలేదు, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఎదురిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ రోజు నేను బతకడానికి నాకు గనక లేదు, సోర్స్ లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు, మూవీస్ రాలేదు, లేకపోతే ఇంకొకటి లేదు అంటే కూడా నేను ఒక దోసల బండి పెట్టుకుని బతికేస్తాను. అది నా సత్తా. ఓకే. ఎలా బతకాలి అని ఆలోచించాను. ఇమ్మీడియట్ గా ఒక స్పాట్ చూసుకుని దోసల బండి పెట్టుకుని బతికేస్తాను. మంచిగా 4 రకాల చట్నీలు చేసేసి, అది అలా అన్నమాట. సో అందుకని నాకు ఫస్ట్ నుంచి ఇదే మైండ్ సెట్. లేకపోయినా వేరే వాళ్ళని అసలు అడగను. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు, నీ బిహేవియర్ కూడా అవతల వాళ్ళు ఫోన్ మాట్లాడతారా, వెల్కమ్ చేస్తారు అని నువ్వు కూడా చెప్పావు ఇందాక. ఎందుకని మనం హెల్ప్ అడిగినంత సేపు ఎవరైనా బాగానే ఉంటారు. ఒక్కసారి హెల్ప్ అడిగితే ఇది చేస్తారు, రెండోసారి హెల్ప్ అడిగితే సరే అంత కాకపోయినా కొంతైనా చేస్తారు, 3సారి హెల్ప్ అడిగితే ఫోన్ ఎత్తారు. అలా మీ జీవితంలో జరిగింది ఎప్పుడన్నా? అసలు నేను ఎవరిని అడగను. చేతనైతే నేను పెడతా, ఒక ముద్ద అన్నం పెడతా. చేతక లేదా మూసుకుని కూర్చుంటా అంతే తప్ప గొప్పలకి పోయి ఖర్చు పెట్టేసి నేను ఇది తోపు తురుము అని ఎప్పుడు బిహేవ్ చేయలేదు. పైగా వాడిని చూసి నేను కూడా చెయ్యాలని వస్తుందో ఇండస్ట్రీలో, అప్పుడే మన పతనం స్టార్ట్ అవుతుంది. అసలు ఎప్పుడు లేదు. మన శివారెడ్డి వాళ్ళ పిల్లలు మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తే, నీ ఫంక్షన్కి నేను రాలేకపోయినా మళ్ళీ గుర్తు చేసుకుని తిట్టకు నువ్వు నన్ను. ఓకే. అయితే వాళ్ళు కూడా, అక్క నీ చేతుల మీద తీసుకెళ్ళి కూర్చోపెట్టు పిల్లల్ని, నువ్వు తీసుకెళ్ళు, నువ్వు నాకు ఆడపడుచువి ఇంటికి అని చెప్పి కూర్చోపెట్టడం, నా చేతుల మీద కూర్చోపెట్టించడం. అలాగే పెళ్ళిళ్ళకి వెళ్తే, అక్క నువ్వు ఫస్ట్ నువ్వు చీర పెట్టు, నువ్వు గాజులు పెట్టు, మాకు మంచి జరుగుతుంది అనడం పెళ్లి కూతుర్లకి. అట్లా అన్నమాట. ఇండస్ట్రీలో హేమక్క చేతుల మీద తీసుకుంటే ఒక మంచి జరుగుతుంది. చాలామంది న్యూ ఇయర్కి నేను కొంతమంది దగ్గర తీసుకుంటా సెంటిమెంట్, 1000 రూపాయలని వెయ్యండి రా, ఒక 10,000 పంపించండి అని చెప్పేసి అంటూ ఉంటా. జనరల్గా నాకు సెంటిమెంట్ వరలక్ష్మి పూజకి న్యూ ఇయర్కి తీసుకుంటా. మా హస్బెండ్, ఇప్పుడు నా కూతురు ఇస్తుంది యాక్చువల్గా. అంతకుముందు ఫ్రెండ్స్ కూడా చెప్పేదాన్ని, న్యూ ఇయర్ వస్తుంది మర్యాదగా పంపించండి రా అని ముందే చెప్పేసేదాన్ని అనమాట. సెంటిమెంట్, ఆ సెంటిమెంటు నా నుంచి వీళ్ళందరికీ అయిపోయింది. ఫ్రెండ్స్ అందరు కూడా, నీ మీద నువ్వు ఒక 500 ఇవ్వవే, నాకు మంచి జరుగుద్ది, బిజినెస్ చేస్తున్నాను, ఓ 116 పంపించు, అట్లా నా చేతుల మీద తీసుకోవడం. అలా నిన్న వద్దుని కలిసాను, పూరి జగన్ అనే వైఫ్ని బ్యూటీ పార్లర్ లో కలిసాను అనమాట, లావణ్యని. కలగానే అని తను అని నేను వెళ్ళి ఇద్దరు కౌగిలిచ్చేసుకుని ముద్దులు పెట్టేసుకున్నాం. దానికి మా నాన్న
నా హస్బెండ్ ని డాడీ అంటది అనమాట, నన్ను మమ్మీ అంటది యాక్చువల్గా. కాలుకడికి కన్యాదానం చేశాం కదా, సో ఆ రిలేషన్ ఇప్పటికి చక్కగా ఇద్దరు పిల్లలు, వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీ, చూడడానికి ముచ్చటగా ఉంటుంది. ఓకే. అలాగే కృష్ణవంశీ గారు ఎప్పుడు అంటుంటారు, నువ్వు పాజిటివ్ గా ఉంటావి, పాజిటివ్ వైబ్ నీది హేమ, అట్లా ఉంటుంది. కానీ ఆల్మోస్ట్